గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అందరూ? యా హాయ్ 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 వర్ధన్. హాయ్ హాయ్ హలో. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇవాళ స్పెషల్ ఏంటి అంటే కోయిలమ్మ హీరోయిన్ మై డాటర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీ సైడ్ నుంచి మీరు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నేను అడుగుతాను తనని. మీరు కూడా అడగాలనుకుంటే మీరు కూడా అడగచ్చు. నేను మీ క్వశ్చన్స్ అన్ని నేను తనని అడుగుతాను. ఓకే. హాయ్ హాయ్. వెయిట్, ఐ జాయిన్ తేజు. 1 సెకండ్. I'm joining Teju. One second, guys. Yeah. Teju na add చేస్తున్నాను. హలో మమ్మీ. Hi baby. ఎలా ఉన్నారు? Super baby. How are you? ఐఎమ్ గుడ్. My baby. Yeah, I miss you so much. మిస్ యూ. So, Teju. హలో హలో, హౌ ఆర్ యు ఆల్? హలో, హౌ ఆర్ యు ఆల్? యా, ఏదో అడిగారు. Teju, so tell me, how is your quarantine life with your family? ఓకే, అంటే కుకింగ్ చేశాను, టైం స్పెండ్ చేశాను, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. సో యా, Oh, అలవాటు అయిపోయింది. ఇంకా క్వారంటైన్ కూడా అలవాటు అయిపోయింది. అలా అయిపోయింది. so కొన్ని విషయాలు మెయిన్ ఏంటో ఒకటి ఏంటంటే మహాభారతం నేను కంప్లీట్ చేశాను. నాకు మహాభారతం స్టోరీ అయితే ముందు తెలీదు, అంత చిన్న కొంచెం కొంచెమే తెలుసు. సో ఓకే. అట్ సెట్ లో ఒకేసారి అంటే డైలీ కూర్చొని మహాభారతం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాను. ఇంకా లాస్ట్ లో ఉంది. సో యా, ఓ తెలుసుకున్నాను అది మహాభారతం. యా. ఓ వావ్. సో తేజు, ఇప్పుడు నువ్వు క్వారంటైన్ లో ఏం తెలుసుకున్నావో మాకు చెప్పాలి. ఏం తెలుసుకున్నావంటే ఇంకా ఎలా బ్రతకాలో అంటే తెలుసుకున్నాను. అంటే ఏం నేర్చుకున్నావు క్వారంటైన్ లో? ఏం నేర్చుకున్నావు అసలు? ఎలా స్పెండ్ చేసావు? అదే ఇంకా యాక్చువల్లీ 75 days ఐ థింక్ కదా. అవును, ఆల్మోస్ట్ 2.5 months పైన అయింది. ఇంకా 3 months అవుతుంది. సో ఏం నేర్చుకున్నావు? అంటే కుకింగ్ నేర్చుకున్నాను అని చెప్పను, బికాస్ నాకు వచ్చు ప్రిపేర్ చేయడానికి. సో అంటే ప్రయోగాలు చేశాను. వచ్చా? నాకు ముందు నుంచే వచ్చు, కాకపోతే ప్రయోగాలు చేశాను. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ గా యూట్యూబ్ చూసి ఇంకా చేయడం. అన్ని బాగా వచ్చింది. బాగా ఏది వచ్చాయా? అన్ని బాగా బాగా వచ్చాయా? వచ్చాయి. యా. కాదు, ఏది అసలు నువ్వు కాదు చెప్పాల్సింది. ఆంటీ ఆంటీ మమ్మీ చెప్పాలి అసలు ఎలా ఉంది. మమ్మీయే చెప్తారు. ఒక లైవ్ లో ఆల్రెడీ మమ్మీ చెప్తారు చాలా బాగా చేస్తుంది అని ఆడియన్స్ కి. సో తేజు, డూ యూ మిస్ యువర్ వర్క్? సో మచ్. కదా. చాలా. నాకు ఇప్పుడు అసలు బిజీ షెడ్యూల్ కావాలి నాకు. బిజీ చేయడా? షెడ్యూల్ లో ఎప్పుడు అటు ఇటు వెళ్ళేదాన్ని. ఇంకా బిజీ షెడ్యూల్ మళ్ళీ కావాలి ఇంకా. కాకపోతే అయితే కొంచెం అలవాటు మళ్ళీ అలవాటు చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఫుల్ రిలాక్స్డ్ గా ఉన్నాం 3 months. సో మళ్ళీ ఆ షెడ్యూల్ కి ఇంకా అలవాటు అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది. 1 week తప్పదు కదా, ఇంకా చెయ్యాలి. ఇప్పుడు అవును అవును. ఇప్పుడు ఎలా ఉందంటే అబ్బా వెళ్ళాలా, బెంగళూరు విడిచి వెళ్ళాలా వర్క్ కి అనిపిస్తుంటది ఇంకా. బట్ ఐ లవ్ మై వర్క్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకి హౌస్ ఇస్ లైక్ ప్యాలెస్. Yeah. హౌస్ లో ఇన్ని ఉంటాయా మనకి హౌస్ లో? హ్యాపీగా ఉన్నాము. ఎందుకో అక్కడికి ఆ తర్వాత తినేసి ఇలా లావ్ అయిపోతే వద్దు. అందుకే తొందరగా స్టార్ట్ చేసే వాళ్ళు ఇంకా సన్నమవచ్చు. అవును, బుక్కలు వచ్చేసాయి తేజు మనకి. యా, నువ్వు కుకింగ్ చేస్తా అంటున్నావు కదా తేజు. అవును. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? పానీపూరి. పానీపూరియా? ఫస్ట్ టైం. ప్లీజ్ అందరు వ్యూయర్స్ అందరూ నోట్ చేసుకోండి, రాసేసుకోండి. తేజుకి ఫేవరెట్ డిష్ పానీపూరి అంట. అందరికి తెలుసు. అంటే
పానీపూరి అనయా? అంటే పానీపూరి రెడీ చేస్తావా? ఆ? పానీపూరి రెడీ చేస్తావా? ఆ, నీకు చేయడం చాలా వచ్చా సార్లు చేశాను, చాలా సార్లు చేశాను, ఒక్కసారి కాదు చాలా సార్లు. అస్సలు మిస్ అవ్వలేదు క్వారంటైన్ లో పానీపూరి. మొన్న నా బేబీ కుకింగ్ చేస్తున్నాను ఫస్ట్ టైం తెలిసింది నాకు. మొన్ననే చేసుకుని తిన్నాను, మొన్ననే. సో అందరు హాయ్ చెప్తున్నారు పాపం, వాళ్ళకి ఒకసారి మనం హాయ్ చెప్తాం. వెన్ యూ కమింగ్ టు సీరియల్ స్టేజ్ సిస్టర్ అండ్ సెవెంత్ సిస్టర్, వస్తున్నాం తొందరలోనే. ఇంకా కన్ఫర్మ్ గా మాకు కూడా మేము కూడా వెయిట్ తెలియదు. చేస్తున్నాం. కమింగ్ సూన్. హాయ్ హాయ్. వెన్ ఈస్ శ్రవంతి మ్యామ్ బర్త్డే? నా డాటర్ అడగండి చూదని చెప్తుందేమో. Shocking అడిగిపోయింది. అడగండి అడగండి. చాలా tricky. నాకు తెలీదు, మీరే చెప్పండి. గుర్తుంది My ఎప్పుడు birthday is August 26th. Yes. కరెక్ట్, Okay. మన షెడ్యూల్ ఉండేది అప్పుడు, గుర్తుంది. సో తేజు పాపం అందరూ హాయ్ హాయ్ అని చెప్పి మనకి హాయ్, ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? హాయ్ తేజు. You were at college days, huh? Thank you. సో మచ్. తేజు అక్క ఎప్పుడు ఇరుకుంద? హాయ్ అను. తమిళ్ ఐ డోంట్ నో, ప్లీజ్ ఐ డోంట్ నో తమిళ్. எப்படி இருக்கீங்க எல்லாமே? வணக்கம். వెయిటింగ్ ఫర్ థ్యాంక్ యూ. సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తేజు? తొందరలోనే. ఎస్ ఎస్ తొందరలో. తొందరలోనే. మాకు కూడా ఎప్పుడెప్పుడు రావాలా అని ఉంది. కన్ఫర్మ్ గా తెలీదు. యా, தேஜு ப்ளீஸ் ஸ்பீக் ஒன் வேர்ட் இன் தமிழ். என்ன பேசுறது? நீங்க தமிழ்ல பேசுங்க ஃபர்ஸ்ட், இங்கிலீஷ்ல கேக்குறீங்க क्वेश्चंस எல்லாம். கரெக்ட் தானா? హాయ్ హాయ్ పూర్ణి క్వీన్ హాయ్. సో క్యూట్ తేజు. ఎస్ నా కూతురు క్యూట్ గానే ఉంటుంది. క్యూట్, సో క్యూట్. లవ్ యూ బోత్, లవ్ యూ. One dialogue. మీరు చెప్పండి డైలాగ్, మిమ్మల్ని అడిగింది. డైలాగ్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, నాకు లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడు ఎండ్ అవుతుందో తెలీదు. 2 months అయిపోయింది ఆల్రెడీ. ఇంకేం షూటింగ్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ యాక్షన్ అంటే వాట్ సార్ 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 వాట్ సార్ యాక్షన్. నేను మేబీ ఒక 10 days బ్యాక్ షూట్ చేశాను ఇంట్లో నుంచే కోయిలమ్మ. ఓ అంటే యా, అంటే స్టోరీ టెల్లింగ్ వైజ్ అంతే. దొంగ ఫెలో. యా, డైరెక్టర్ గారు అందరూ వచ్చి ఓకే యాక్షన్ అని నేను వర్క్ చేశాను ఒకదాన్ని. అది కూడా నా ఓన్ వాయిస్ తో కోయిలమ్మ స్టోరీ చెప్పాను, నో డబ్బింగ్, నా ఓన్ వాయిస్ తో. ఐ డోంట్ నో వెన్ దిల్ టెలికాస్ట్. సూపర్ తేజు, సూపర్. సో తేజు, మన క్వశ్చన్స్ కి ఇంటర్వ్యూకి వస్తే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఆఫ్ కోర్స్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత, యాక్టింగ్ ఫీల్డ్ కి రావాలంటే చా తనలా అవ్వాలి, ఆ హీరోలా కావాలి, ఆ హీరోయిన్ లా కావాలి, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా కావాలి, వాళ్ళలాగా అవ్వాలి అని కొన్ని మనకి ఉంటాయి కదా డ్రీమ్స్. బిఫోర్ ఆర్టిస్ట్ అంటే మనకి ఇండస్ట్రీకి స్టెప్ ఇన్ అవ్వ ముందు హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్? ఆబ్వియస్లీ పేరెంట్స్, అది ఓకే. అంటే నేను లైక్ బిఫోర్ ఇండస్ట్రీ వచ్చే ముందు నాకు తెలియదు అసలు నేను ఇండస్ట్రీకి వస్తానని. అంటే బై ఫార్చునేట్ గా వచ్చాను ఇండస్ట్రీకి, అదే ఒక పెద్ద సర్ప్రైజ్ యాక్చువల్ గా. అండ్ వచ్చాక యా, ముందు నుంచే నేను లైక్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉండొచ్చు, ఎవరిది పర్ఫార్మెన్స్ ఉన్నా అందరిది ఇష్టపడతాను. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంటే నాకు వాళ్ళు నచ్చుతారు. అంటే మేబీ ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. అంటే నా ఓన్ స్టైల్లో, అంటే నా ఓన్ వేలో అలాంటి ఎమోషన్స్ కానీ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చో అలా నేను ఇంప్లిమెంట్ చేస్తానే తప్ప, అంటే లైక్ ఒక పర్టికులర్ పర్సన్ అని నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్ గా పెట్టుకోలేదు. అందరి దగ్గర నేను నేర్చుకుంటాను. సో లైక్ పర్టికులర్ ఇన్స్పిరేషన్ అయితే అలా లేదు. సో
So I learned from everyone. I learned from everyone until my last beat. సూపర్ మా సూపర్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? Color black, white, red. యా ఆల్మోస్ట్ ఆ కలర్స్ లోనే కనిపిస్తావు ఎప్పుడు. అవును. ఆఫ్ కోర్స్ నేను Black. ఎక్కడ చూసినా నాకు ఆ 3 కలర్లు ఏదైనా కనిపిస్తే ఓ ఓకే ఐ పిక్ దట్. టెంట్ అయిపోతాం కదా, అయ్యో షిట్ బ్లాక్ బ్లాక్ అని. ఒక్కొక్కసారి Top అబ్బా dress అని anything కదా? అప్పుడు ఓకే వద్దు అని వేరే దానికి వెళ్తానే తప్ప ఇంకా ఆ కలర్ లేదని. కాకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఐ ప్రిఫర్ బ్లాక్, వైట్ అండ్ రెడ్. సో యువర్ ఫేవరెట్ కలర్ బ్లాక్, వైట్, రెడ్. యా 3. తేజు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఒక బుక్ విత్ పెన్ ఆర్ పెన్సిల్ పెట్టుకొని అన్ని రాసేసుకోండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టైం ఏదైనా తను చెప్పని ఛాన్సెస్ ఉంటే మనకి ముందు తెలిసిపోయే ఆన్సర్స్ తెలిసిపోతాయి కాబట్టి రాసేసుకోండి ఫుల్ గా. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? అండ్ నువ్వు గేమ్స్ ఆడతావా? గేమ్స్ అంటే డౌటే. మొబైల్లో అయితే ఆడను. లూడో ఒకటి ఆడతాను. ఇప్పుడు క్వారంటైన్ లో ఎక్కువ లూడో ఆడుతున్నాను. అంత తప్ప ఇంకా లైక్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు అయితే స్పోర్ట్స్ లో ఉండేదాన్ని. సో స్పోర్ట్స్ అంటే Oh. స్పోర్ట్స్ అంటే లైక్ కంప్లీట్ గా కాదు, ఉండేది కదా ఇంకా చెయ్యాలి అని. వాలీబాల్ గానీ, త్రో బాల్ గానీ, క్రికెట్ ఇలాంటివి అండ్ అథ్లెటిక్స్ లో అన్ని దాంట్లో ఉండేదాన్ని నేను. సో ఒకటని పర్టికులర్ లేదు అప్పుడు. So you are not a game ఇప్పుడైతే lover. నో నాట్ మచ్. అప్పుడప్పుడు ఏదైనా లైక్ దిస్ లూడో అలాంటివి అంతే. అంతే, అది కూడా వర్క్ ఉన్నప్పుడు అయితే అస్సలు ఏది ఆడను. ఇప్పుడు ఏదో క్వారంటైన్ లో ఖాళీ ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు లూడో ఆడతా ఫ్రీ ఉన్నప్పుడు. ఇంకా అది కూడా బోర్ అయిపోయింది, ఎక్కువ ఆడట్లేదు, ఎప్పుడో రేర్ గా. ఓకే. సో నెక్స్ట్ వీళ్ళతో కాసేపు మళ్ళీ హాయ్ అన్ని చెప్పేద్దాం, వీళ్ళతో మాట్లాడి. హలో హాయ్. తమిళ అక్క వెన్ బ్యాక్ టు SNSN వెరీ సూన్. సూన్ షీ విల్. సో నువ్వు వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు నువ్వు ఆన్సర్ చేయాలి. ఓకే షూర్. వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతారు. హాయ్ హాయ్ శ్రవంతికర. హాయ్ హాయ్. తేజు ఒక ஒரு హాయ్ சொல்லுங்க. హాయ్ ధనలక్ష్మి. సింగర్ సాంగ్ మా మమ్మీతో పాడిస్తా ఈసారి. ఎవ్రీ టైం నేను పాడితే ఎలా ఉంటది, మా మమ్మీతో పాడిస్తా. హలో, ఇక్కడ నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఓకే ఓకే కానీ పాడమంటున్నారు, నేను ఇంటర్వ్యూ చేయట్లేదు. నేను క్వశ్చన్, నువ్వు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మిస్ యూ ఆల్. మిస్సింగ్ యూ ఆల్. వర్షిని హాయ్. హాయ్ హాయ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ your కర్రీ? కర్రీ కర్రీ మేబీ ఎనీ స్పైసీ కడాయి ఆర్ సంథింగ్ అండ్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. శ్రవంతి సిస్టర్ సింగే సాంగ్. ఆహా పాపం ఎందుకలా లైక్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. Teju, do you know Tamil to speak? Yeah, ஆமா எனக்கு தெரியும், கொஞ்சம் மேனேஜ் பண்றேன் அவ்வளவு. మానస్ గారిని యాడ్ చేయండి, ఫోన్ చేయండి. About the most Manas memorable to- day in your acting journey. మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను మానస్ తో. ఇప్పుడైతే తేజు సర్ప్రైజ్ తో మనం క్వశ్చన్స్ అన్ని తెలుసుకొని ఆన్సర్స్ అని ఏమిస్తుందో తెలుసుకొని చూద్దాం ఫస్ట్. ఓకే. మీ బెస్ట్ ఎవరు ఇండస్ట్రీలో? అందరూ, నేను అందరిని ఈక్వల్ గానే చూస్తాను. హలో హలో హలో, ఏదైనా క్వశ్చన్స్ అడగండి. హాయ్ హలో చాలు, అందరికి హాయ్ హాయ్. అందరికి హాయ్ హాయ్ హాయ్. వచ్చాను కన్నడ కూడా. వావ్ సూపర్ అండి. యాక్చువల్లీ దే ఆర్ వెయిటింగ్ అన్నమాట. నేను క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్స్ చేయడము, అదే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఏంటి అని. ఓకే. నెగటివ్ ప్లేస్ శ్రవంతి అక్క, హైదరాబాద్. సో తేజు, హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్ ఇన్ తెలుగు? తెలుగు నేను నాకు అందరూ ఇష్టమే. అలా ఒక్కరిలో ఇలా చెప్తా. ఎవరో ఒకరు. అల్లు అర్జున్, ప్రభాస్ అందరూ ఇష్టమే. టాప్ 10 లిస్ట్ అంతా చెప్పే.
ఆ అది బెస్ట్ ఇంకా. బెస్ట్ అంట. ఇంకా హీరోయిన్స్ లో అయితే అనుష్క శెట్టి, సమంత, పూజా హెగ్డే. ఇంకా 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 కియారా. చాలు మూడు మూడు చెప్పాను. టాప్ 3 అంటే టాప్ 3 అని చెప్పాను. చాలా మంది ఉన్నారు. నాగార్జున గారు ఫేవరెట్ యాక్చువల్ గా చెప్పాలంటే, కానీ ఈ జనరేషన్ లో చెప్పాను. యా నాగార్జున గారు వావ్. ముందు నుంచే ఇష్టం. నాగార్జున అంటేనా? నాగార్జున బట్ యువర్ ఫేవరెట్ ఈస్ ప్రభాస్. వాట్ అల్లు ఫేవరెట్ అర్జున్? కాదు, నాగార్జున గారే ఫేవరెట్ అప్పటి నుంచే. కాకపోతే ఈ జనరేషన్ లో చెప్పాను. ఈ జనరేషన్ లో ఈ జనరేషన్. అల్లు అర్జున్ గారు అండ్ ప్రభాస్, మహేష్ బాబు అంతే చాలా 3. మంది ఉన్నారు. ఒక్కరని మెన్షన్ చేయలేను నేను. సో ఇప్పుడు నువ్వు కుకింగ్ చేస్తావు, ఓకే. మ్మ్. మదర్ కుక్ చేస్తారు కదా. ఆ, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ డిష్? మదర్ కుక్ చేస్తే ఆ ఒక డిష్ మన ఫేవరెట్ ఉంటుంది కదా. నేను ఒక్కటి చెప్పలేను నిజంగా. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది. I know. I know you ఏదైనా are a నేను foodie. తింటా. అందుకే చెప్తున్నాను కదా, అన్ని తింటాను. ఒక్కటని నేను చెప్పలేను. నువ్వు స్వీట్ foodie అని కొంచెం తెలుసు. తక్కువే. అదే స్వీట్ కొంచెం తక్కువే. కాకపోతే స్పైస్ లో వస్తే ఏదైనా చికెన్ What బిర్యానీ. a spicy girl. యా ఇక్కడ హైదరాబాద్ వస్తే నువ్వు హైదరాబాద్ అంటే నువ్వు ఫస్ట్ టైం కదా, ఐ మీన్ కోయిలమ్మ నుంచి నువ్వు ఫస్ట్ టైం కి హైదరాబాద్ కి ట్రావెల్ చేస్తున్నావు కదా, బెంగళూరు టు హైదరాబాద్. హైదరాబాద్ రాగానే నీకు ఆహా వాట్ ఏ డిష్, ఓ మై గాడ్ అని అనిపించిన డిష్ ఏంటి? వాట్ ఏ డిష్? ఆ, ఆహా అని అనిపించే డిష్. మేబీ నాన్ వెజ్. నాన్ వెజ్ ఓకే. ఏంటి నాన్ వెజ్ లో నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు నీ ఫ్యాన్స్ అందరినీ. ఏం చెప్పొచ్చు? నాకు తందూరి అండ్ బిర్యానీ. చికెన్ తందూరి వాట్ అండ్ బిర్యానీ? చికెన్ చికెన్. చికెన్ బిర్యానీ. ఐఎమ్ నాట్ అ మటన్ పర్సన్, అన్న చికెన్ పర్సన్. మటన్ సో తినను యు నేను. ఆర్ చికెన్ బేసికల్. ఓకే, సో నువ్వు బేసిక్ గా వెజ్ లవరా నాన్ వెజ్ లవరా? ఫుడ్ లవర్. కన్ఫ్యూజ్ చేసేస్తుంది. నిజంగా ఏది పెడితే తింటా అంతే, బాగుండాలి. అది వెజ్ అయినా ఓకే, నాన్ వెజ్ అయినా ఓకే. అంటే డైలీ తినలేను, కాకపోతే డైలీ నాన్ వెజ్ తినలేను. వీక్లీ వన్స్ చాలు అలా. ఓ, సో నీ స్కూలింగ్, మన లైఫ్ లో స్కూలింగ్ ఉంటుంది కదా తేజు. సో ఆ స్కూలింగ్ లైఫ్ లో మనకి బోల్డ్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్, ఎకనామిక్స్, హిస్టరీ కదా. ఆ ఏంటి నీకు టఫెస్ట్ సబ్జెక్ట్? అబ్బా ఏదో నెత్తిన ఏదో కూర్చున్నట్టు ఉంటుంది కదా మనకి. ఐ థింక్ సోషల్. సోషల్ టఫెస్ట్ సబ్జెక్ట్ బాగా ఇష్టం మ్యాథ్స్. మ్యాథ్స్. ఓ గాడ్. అది ఎందుకు సోషల్ అంటే అవన్నీ గుర్తు పెట్టుకోలేను నేను, అందుకే సోషలా? గుర్తు పెట్టుకోలేదు. అదే మ్యాథ్స్ అయితే పట 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 చేసేసి నేనే ఫస్ట్ ఓకే బోర్డు మీద రాయమంటే వెళ్ళి నేనే ఎప్పుడు బోర్డు మీద రాసేదాన్ని ఫస్ట్ చేసేసి. సో అలా ఉండేదాన్ని మ్యాథ్స్ లో. సో నీకు సోషల్ అంటే ఇష్టం. ఇష్టమా? సో నీకు సోషల్ అంటే ఇష్టం లేదు. అవును. అంటే గుర్తు Maths అంటే పెట్టుకోవాలి. ఇష్టం. ఆ, సో నువ్వు కాలేజ్ లైఫ్ కి ఎంట్రీ, స్కూలింగ్ తర్వాత మనకి కాలేజ్ లైఫ్ కి ఎంట్రీ అవుతాం కదా, నీకు యాక్ట్రెస్ అవ్వాలి, నేను కూడా ఉండాలి అని ఎప్పుడు వచ్చిన ఫీలింగ్? అదేదైనా నాకు ఫీలింగ్ నుంచే ఉందా? ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే వరకు నాకు అసలు లేదు. నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాకే అది బై యాక్సిడెంట్ గా అయింది అలా అంతే. ఐ మీన్ సో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఏదైనా ప్లానా నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని, ఆర్ ఎల్స్ ఏదైనా ఎవరైనా రిఫర్ చేశారా, ఆహా మీరు యాక్ట్ చేయొచ్చు కదా? లేదు అంటే వెళ్ళి ఆడిషన్స్ అటెండ్ చేయమని రెఫర్ చేశారు. వెళ్ళి ఆడిషన్ అటెండ్ చేశాను. ఇంకా అలాగే క్లిక్ అయిపోయింది, ఇలా ఇండస్ట్రీకి వచ్చేసాను. సో అలా ఎన్ని ఇయర్స్ ఏమైనా ఇండస్ట్రీకి వచ్చి? 2 years. 2 years లో ఇంత క్రేజ్? ఇంకా కావాలి, ఇది చాలా
చాలుది ఇంకా. సూపర్ సూపర్. సో బై మిస్టేక్ అంటే సడన్ గా నువ్వు ఇండస్ట్రీలోకి వచ్చావు. అవును, మరి డెస్టినీ. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ షాక్ అయ్యారా ఇప్పుడు నువ్వేంటి అందరూ యాక్ట్రెస్ అయ్యావు? అందరూ అంటే నేను ఎప్పుడైతే ఇంకా లైక్ యాక్టింగ్ వచ్చానంటే ఏంటి తను యాక్టింగ్ చేస్తుందా అంటే అందరూ షాక్ ఇంకా. సో అండ్ 3 months కి నాకు కోయిలమ్మ కూడా వచ్చింది, అంటే ఇండస్ట్రీకి వచ్చి 3 months కి కోయిలమ్మ వచ్చింది. సో 3 months కి ఒక హీరోయిన్ లా వచ్చాను కదా, ఇంకా లైక్ వా వాట్ గ్రోత్ అని అందరూ లైక్ అదే మాట్లాడుతున్నారు. So, yeah, అందరూ షాకే. సో ముందు అంటే బిఫోర్ దిస్ అంటే కోయిలమ్మకి ముందు ఎక్కువ ఆడిషన్స్ ఇచ్చావా లేదంటే ఎనీ 1 or 2 ఆడిషన్స్? కోయిలమ్మక లేదంటే బిఫోర్ లైక్ ఇండస్ట్రీకా? బిఫోర్ కోయిలమ్మ ఎంట్రింగ్ అంటే లేదు, అంటే అదే చెప్పాను కదా ఒక ఆడిషన్ ఇచ్చానని. ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత డైరెక్టర్ కి అయితే బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకొకరు ఆడిషన్ కి రమ్మని చెప్పారు, అంటే లుక్ టెస్ట్ కి రమ్మని చెప్పారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు ఇంకా 15 days లో చెప్తా అన్నారు కదా, వెళ్ళాలా వద్దా అనుకున్నాను. సరే ఇంకా పిలిచారు కదా వెళ్దాం, ఇది కాకపోతే అది అవుతుంది అనేసి అలా వెళ్ళాను. అది 2. కాకపోతే వీళ్ళు నాకు చెప్పే లోపలే నాకు ఫస్ట్ వాళ్ళు ఎవరు ఆడిషన్ చేశారు అంటే లుక్ టెస్ట్ చేశారో వాళ్ళే కాల్ చేసేసారు, ఇలా సెలెక్ట్ అయిపోయిందమ్మా ఇంకొక 10 days లో షూట్ స్టార్ట్ అయిపోతుంది అని. సో ఇంకా అంత అగ్రిమెంట్ అయిపోయి హడావిడిలో ఇంకా స్టార్ట్ అయిపోయింది. వావ్. సో ఇండస్ట్రీకి వచ్చిన 3 months కి నీకు కోయిలమ్మ వచ్చింది. అంటే అది నేను ఎలాగో ఇక్కడ చేస్తున్నాను కదా, సో చేసేటప్పుడే ఒకరు మళ్ళీ నన్ను యాక్చువల్ గా ఒక 2 సార్లు కాల్ చేసి రమ్మని 2 సార్లు కాల్ చేసి అడిగారు. సరే ఇంకా మా ఇంటి దగ్గరే కదా అని మమ్మీని తీసుకెళ్లి అంటే ఆడిషన్ ఇచ్చి వచ్చాను. సో ఇక్కడే బెంగళూరులోనే జరిగింది. దాని తర్వాతే నేను కోయిలమ్మ సెట్కి వచ్చింది లిప్ టెస్ట్ అని. సో మరి నీకు తేజు అసలు నీ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా? స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్? స్కూల్ ఫ్రెండ్స్ ఎక్కువ లేదు కానీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో నువ్వు బయటికి వెళ్ళడం అలాంటిది ఏదైనా జరుగుతుందా? అంటే ఈ క్వారంటైన్ కొంచెం రిలీఫ్ అయినప్పుడు కూడా, అంటే కర్ణాటకలో తొందరగా రిలీఫ్ అయింది కదా, మే స్టార్టింగ్ లోనే అయిపోయింది. సో ఎవ్రీ వీక్ ఇంకా ఫ్రెండ్స్ హౌస్ లో హ్యాంగ్ అవుట్ ఇప్పుడు కూడా. అప్పుడు కూడా హీరోయిన్ అని పిలిచే వాళ్ళ లైక్ వాళ్ళతో అయితే నార్మల్ ఫ్రెండ్ గానే ఇంకా. సో అలాగే ఉంటాను వాళ్ళతో. బయటికి వెళ్తే నేను గుర్తుపట్టే వాళ్ళ? హైదరాబాద్ లో చెన్నైలో అయితే గుర్తుపడతారు. ఇక్కడ బెంగళూరులో కూడా ఎప్పుడో ఒకసారి, అంటే బెంగళూరులో చాలా తక్కువ కదా వెళ్ళడం. సో వెళ్తే ఎప్పుడు ఒకసారి కమర్షియల్ స్ట్రీట్ లైక్ షాపింగ్ లో అంటే కోయిలమ్మ చూసేవాళ్ళు అనుకుంటా. ఇక్కడ బెంగళూరులో కూడా ఆడియన్స్ వీవర్స్ ఉన్నారు కదా కోయిలమ్మకి, సో వాళ్ళు గుర్తుపట్టారు. అలా జరిగింది. హైదరాబాద్ అండ్ అక్కడైతే ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా. సో నీకు ఫ్యాన్స్ నుంచి ఏంటి అంటే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఫోటోస్ తీసుకోవడం, ఏదైనా కాంప్లిమెంట్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి కదా బేసిక్ గా మనకి. సో నీకు ఏది బెస్ట్ కాంప్లిమెంట్? ఇలాంటి కాంప్లిమెంట్ కూడా నాకు వస్తుందా, లేదంటే ఆహా సూపర్ కాంప్లిమెంట్ అని మనకు ఒక ఫీల్ అవుతాం కదా కాంప్లిమెంట్ వల్ల. ఆ కాంప్లిమెంట్ మనం ఇంటికి వచ్చి మదర్ తో షేర్ చేసుకోవడం, లేదంటే మన బెస్ట్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం, ఇలాంటివి ఉంటాయి కదా. అది ఏంటి నీ బెస్ట్ కాంప్లిమెంట్? నాకంటే వాళ్ళు వాళ్ళ అమ్మాయిలా ఫీల్ అయిపోతారు. వాళ్ళ అమ్మాయిలా ఫీల్ అయిపోయి వాళ్ళంతా ప్రేమ చూపిస్తుంటారు కదా, దట్ లవ్ ఓన్లీ నాకు బెస్ట్. ఏదైనా బెస్ట్ లో బెస్ట్ అంటే అదేనే వాళ్ళ లవ్. అండ్ మొన్న కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలీదు. నేనేమనుకున్నాను లైక్ అడ్రస్ కూడా తెలీదు, ఏదో మొన్న ఏదో కవర్ లో చూసి పంపించారు అనుకుంటా. నన్ను ఎప్పుడు కాంటాక్ట్ కూడా చేయలేదు. లైక్ ఒక స్మాల్ గిఫ్ట్ వచ్చింది, మినియేచర్ గిఫ్ట్. ఇదేంటి ఓకే సర్ప్రైజ్ గా పంపించారేమో అని వాళ్ళని ట్యాగ్ చేసేసాను. దాని తర్వాత నేను అది చూస్తే ఆ అమ్మాయి నేను ఎవరని నేను చెప్పను, కాకపోతే ఐఎమ్ నాట్ యువర్ లైక్ అంటే మీ ఫ్యాన్ పేజ్ క్రియేటర్ కూడా కాదు, కాకపోతే నాకు మీ హ్యాపీనెస్ అంతే కావాలి అని. అండ్ ఐ విల్ బి సెండింగ్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్. అండ్ అంత లవ్ చూపిస్తుంటారు కదా, సో అదే నాకు ఇంకా చాలా అనిపిస్తుంది. ఇంకా ది బెస్ట్ అని అవే చెప్పుకోవాలంతే నాకు. లవ్ ఇస్ ద బెస్ట్ అంతే. అండ్ అందరూ గిఫ్ట్ ఏంటో పానీపూరిది మినియేచర్ గిఫ్టా? అండ్ అందరూ ఇంకోటి ఏం చెప్తారంటే మీరు ఏడుస్తుంటే మేము ఏడుస్తుంటామమ్మా అంటారు. లైక్ అంటే వాళ్ళు అంతగా ఫీల్ అవుతున్నారు. అదే నాకు ఓకే బా అంటే వాళ్ళని నేర్పిస్తున్నానని కాదు, కాకపోతే ఓకే వాళ్ళంతగా అంటే ఆ చిన్ని క్యారెక్టర్ లో ఉన్న బాధని ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా.
అని ఒక డిఫరెంట్ ఫీల్ అవుతుంటది. అవునవును, నాతో కూడా చాలా మంది షేర్ చేసుకున్నారు. మీ డాటర్ కి అట్లీస్ట్ మీరన్నా సపోర్ట్ చేయాలి కదా, మీరన్నా వెళ్ళి అన్ని చెప్పాలి కదా, మీకు అన్ని తెలుసు, నిజాలు అన్ని తెలుసు స్టార్టింగ్ నుంచి, మీరన్నా చెప్పాలి కదా. అది ఎలా కుదురుతుంది చెప్పడం? స్క్రిప్ట్ ప్రకారంగా మేము యాక్ట్ చేయాలి కదా, ఇంకా తప్పదు. సో అగైన్ వీళ్ళతో పాపం చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వీళ్ళదే ఎప్పుడు Education స్టార్ట్ qualities అవుతుందని ఏంటి? అడుగుతున్నారు. నేను ఇంజనీరింగ్ చేస్తానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో. హలో హాయ్ అండి, మేము చెప్తూనే ఉన్నాము. మీరు క్వశ్చన్స్ అడగండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. అవును, ఏదైనా నేను ఇంట్రెస్ట్. ఏమో నాకు కూడా తెలియదేమో ఆ క్వశ్చన్స్ ఏంటో, అలాంటి క్వశ్చన్స్ అడగండి చూద్దాం. కొన్నిసార్లు అడుగుతుంటారు. మా ఫ్యామిలీ ఫాలో అవుతున్నారు యువర్ సీరియల్, థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ అక్క, హలో. యువర్ ఫేవరెట్ రోల్స్ ఇస్ ఫేవరెట్ ఫర్ యూ? ఫేవరెట్ రోల్ బోత్. ఫస్ట్ హలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అక్క? ఫస్ట్ షూట్ ఎక్స్పీరియన్స్ కొంచెం నర్వస్ గానే చేశాను, ఆఫ్ కోర్స్. బాగుంది కానీ తొందరగానే నేర్చుకున్నాను అన్ని. തേജു ഒക്കെ ചെന്നൈ എപ്പോ വരുവീങ്ക? நான் சீக்கிரமா வருவேன், and சீக்கிரமா ஷூட் பண்ணுவேன், and சீக்கிரமா டெலிகாஸ்ட் వரும். మీరు ఈ ఫీల్డ్ లోకి ఎలా వచ్చారు? చెప్పాను ఇందాక, శ్రవంతి గారు అడిగినప్పుడు చెప్పాను కదా, థియేటర్స్ చేసేటప్పుడు నాకు అంటే ఆడిషన్ అటెండ్ అవ్వమని రెఫర్ చేశారు. సూపర్ క్వశ్చన్ అడిగారు ఒకరు. మ్యారేజ్ అయిందా చిన్ని అక్క? సీరియల్లో అయింది. చిన్నికి సీరియల్లో పెళ్లి అయ్యింది, మ్యారేజ్ అయ్యింది. కాకపోతే బయట తేజస్వినికి పెళ్లి కాలేదు. మా మమ్మీకి కాలేదు, నాకేమవుతుంది అని అడుగుతుంది మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. మా మమ్మీయే ఇంకా చేసుకోలేదు. చెప్పండి ఫస్ట్ అక్కడ చేసుకోమని. ఫస్ట్ డాటర్స్ మ్యారేజ్ చేసి మమ్మీ మ్యారేజ్ చేసుకుంటుంది. లేదు, పెద్దవాళ్ళు చేసుకోవాలి ఫస్ట్. ఆల్ లాంగ్వేజెస్ వచ్చా? లేదండి, ఏదో కొంచెం పర్లేదు. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అంతే, కొంచెం కొంచెం తమిళ్ తెలియదు అంతే. ఐ కెన్ అండర్స్టాండ్ తమిళ్ అంతే, ఐ కాంట్ టాక్. ఏ ఐ లవ్ యూ అక్క, ఏ అక్కని లవ్ యూ? బోత్ అనుకుంటా. మీరు లైఫ్ కి వచ్చినప్పుడు ఎస్ఎన్ఎస్ఎన్ సీరియల్ ఏంటో చెప్తున్నారు, సీరియల్ అంటూ ఉంటారు. క్యూట్ మామ్ అండ్ డాటర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే సీరియల్ ఫుల్ నేమ్ చెప్పండి. సుందరి నీయం సుందర నాను. వామో, మీ మమ్మీ మ్యారేజ్ అవ్వలేదా? లేదండి, మా మమ్మీ మ్యారేజ్ చేసుకోలేదు ఇంకా. అంటే నా రియల్ మమ్మీ కాదు, ఇక్కడ సీరియల్ మమ్మీ. పెళ్లి కాలేదా? అందరు డౌట్ పడుతున్నారు. అవునండి, నాకు మ్యారేజ్ అవ్వలేదు. తేజు మమ్మీ అనగానే ఇప్పుడే ఒక తెలుగు పాట పాడండి. మమ్మీ తెలుగు పాట పాడండి. ఎస్ యూ క్యాన్ డూ ఇట్. అమ్మా ఐ కాంట్. లాస్ట్ టైం మానస్తో కూడా పాడించాను. పోయిలమ్మ కొంచెమే పాడండి దాంట్లో. అంటే మానస్ సింగర్ మా సీరియల్లో, నేను సింగర్ కాదు. ఎస్. సో నువ్వు సాంగ్ అంటున్నావు కాబట్టి నాకు ఇప్పుడే ఒక సాంగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది, నువ్వు చెప్పాలి. అంటే ఇది నీకు కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ అడగడం. ఓకే, ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ కోయిలమ్మ? చాలా ఉన్నాయి. తేజు బాగా ఆలోచించి చెప్పు తేజు, నెక్స్ట్ మనం షూటింగ్ కి వెళ్ళాలి. ఓకే, కానీ చాలా ఉన్నాయి కదా, ఏం చెప్పాలని గుర్తొస్తా ఉన్నాం. అంటే ఫేవరెట్ సాంగ్ ఆ సాంగ్ వినగానే మనకి లైక్ గూస్ బంప్స్. ఇప్పుడు బయట ఏదైనా మనం సినిమా సాంగ్స్ ఏదైనా వింటే మనకి గూస్ బంప్స్, ఆహా ఎంత బాగున్నాయి లిరిక్స్ అనిపిస్తుంది కదా. అంటే అన్ని బాగుంటాయి. అన్ని మేబీ నేను పాడలేదు, కానీ మా ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పుడు లైక్ మాంటేజెస్ గా ఒక 2-3 పాటలు వేస్తారు కదా,
నాలుగు దారుల గమ్యం అదొక్కటి బాగుంటుంది. ఎవరు పాడరు కానీ అది చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ గా. అండ్ అంటే ఆ ఎమోషన్ కి ఆ లిరిక్స్ కి అంటే అందరికి కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా, అలా ఉంటుంది. అండ్ ఇంకోటి అలాంటిదే ఇంకొక రెండు మూడు ఉన్నాయి. ఆమెಲೆ తర్వాత నాకు ఎవరిని సాంగ్ అంటే చాలా ఇష్టం. సూపర్. ఎవరి ఎస్, అవును. అండ్ ఆఫ్ కోర్స్ కోయిలమ్మ టైటిల్ ట్రాక్. అండ్ కోయిలమ్మ టైటిల్ ట్రాక్. అండ్ నా నా ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంది కదా, చాలా బాగుంది అది. సో అయితే ఇప్పుడు కోయిలమ్మ టైటిల్ సాంగ్ 2 లైన్స్ పాడు. అది ఎప్పుడు పాడతాను నేను, మీరు పాడండి. అല്ല కాదు, కోయిలమ్మ టైటిల్ ట్రాక్ చేసినప్పుడు నేను అస్సలు లేదు, నేను ఇప్పటి వరకు చేయలేదు ఆ సాంగ్, అయినా నాకు వచ్చు. మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు, పాడండి మీరు. తేజు లిసన్, మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు కోయిలమ్మలో, పాడండి. కాదు తేజు లిసన్, సీరియల్లో నేను, శ్రీలతక్క, నవీన్ అక్క ముగ్గురు తప్ప మిగతా అందరూ సింగర్సే. సింగర్ ఫ్యామిలీ కాబట్టి మీకు కూడా వచ్చు, టచ్ ఉంటుంది. ఎందుకంటే మేం కూడా పాడితే బాగోదు అనో, లేదంటే మేం పాడితే బాగోదు అనో తెలియదు, కానీ మాతో అయితే సాంగ్స్ పాడించలేదు. మీతో సాంగ్స్ పాడించారు, మీకు సెట్ అయ్యింది, అదంతా అయింది. ఇప్పుడు మమ్మల్ని సాంగ్స్ పాడించామంటే రేపు కోయిలమ్మ షూటింగ్ వెళ్ళగానే ఏంటి నువ్వు సాంగ్ పాడి వాళ్ళు అలా షాక్ అవడం జరుగుతుంది. సో ప్లీజ్ పర్లేదు, అది ఏంటి కోయిలమ్మ మీద ఉన్న ప్రేమ చూపిస్తుంది మీరు పాడితే టైటిల్ ట్రాక్. ప్రేమ ఉంది, నువ్వు సాంగ్ పాడమంటే ప్రేమ పోదు. పాడాలి పాడాలి, అందరు అడగండి ఇప్పుడు సాంగ్ పాడమని. నేను పాడాను అన్ని లైఫ్. క్యాన్సల్ ద క్వశ్చన్. Cancel the question. So, Teju, one word about your Tamil fans. తమిళ్ ఫ్యాన్స్ యాక్చువల్ గా చెప్పాలంటే తొందరగా వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళ తమిళ్ గర్ల్ లా ఓన్ చేసేసుకున్నారు తొందరగానే. నాకు అంటే ఎలా చెప్పాలి, అంటే కోయిలమ్మ ఎలా ఉందో అలాగే ఉంది నాకు రెస్పాన్స్ తమిళ్లో కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే బోత్ స్టేట్స్ నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది, అంత లవ్ అండ్ కేర్ దొరుకుతుంది. సూపర్. సో మరి ఇప్పుడు యువర్ ఏంటి, టెల్ మీ అబౌట్ యువర్ రియల్ డాడా మనోజ్ గారు. రియల్ డాడా, యా. ఎలా ఉంది అంటే మీ బాండింగ్, మీ రిలేషన్? బాండింగ్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా, బట్ స్టిల్ యాక్చువల్ గా నేను సాయి సార్ అదే ఎప్పుడు అనుకుంటూ ఉంటాము, అంటే లైక్ ఫాదర్ డాటర్ మంచి సీన్స్ ఉంటే బాగుంటుంది అని. సమ్ అంటే ఇమాజినేషన్ ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది, అందుకే స్క్రీన్ మీద కూడా అలాగే కనిపిస్తుంటుంది. అంటే డ్రీమ్ సీక్వెన్స్ లో ఉంటుంది కదా ఒక ఫాదర్ అండ్ డాటర్, అంటే బాగున్నట్టు చూపిస్తారు కదా, అలా ఉంటాం బయట, అంటే ఆఫ్ స్క్రీన్ లో. ఆఫ్ కోర్స్ మీకు కూడా తెలుసు సెట్ లో ఎలా ఉంటాము నేను సాయి సార్ అన్నారని. సో ఇమాజినేషన్ లో ఎలా చూపిస్తారో ఫాదర్ అండ్ డాటర్ ని హ్యాపీగా వాళ్ళిద్దరు బాగున్నట్టు ఎలా చూపిస్తారో ఆఫ్ స్క్రీన్ అలా బాగుంటాము. అండ్ హోప్ అండ్ ఆన్ స్క్రీన్ కూడా తొందరలోనే అలా ఉంటామని ఐ హోప్ సో. అంతా. సో ఫాదర్ మీరిద్దరు సో ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారో ఆన్ స్క్రీన్ లో అలానే ఉంటారు, ఆన్ స్క్రీన్ లో ఎలా ఉంటారో ఆఫ్ స్క్రీన్ లో అలానే ఉంటారు. అవును, కాకపోతే ఓన్లీ ద డిఫరెన్స్ ఇస్ అంటే ఆ హేట్రెడ్నెస్ ఉంటుంది కదా, అదొకటి ఉండదు. సో అదే ఇమాజినేషన్ లో చూపిస్తారు కదా, అలా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది బయట కూడా. సో కూతుర్లోనే కన్సర్ చేస్తూ ఉంటారు నన్ను అలా. సో నువ్వు మిస్ అయిపోతున్నావా? యా, ఆఫ్ కోర్స్. మాట్లాడేవా ఈ క్వారంటైన్ లో, లాక్డౌన్? మాట్లాడాను, మెసేజ్ చేస్తాను, మాట్లాడాను అండ్ మెసేజ్ కూడా పెట్టారు, మిస్సింగ్ యూ గర్లీ అని. సో ఫేవరెట్ డైరెక్టర్ ఇన్ ఏంటి టీవీ దాంట్లో స్మాల్ స్క్రీన్ డైరెక్టర్? నాకు అంటే చాలా మంది తెలియదు, ఇంకా ఇప్పుడే వచ్చాను కదా ఇండస్ట్రీకి. సో సీరియల్ టెలివిజన్ డైరెక్టర్స్ ఎవరెవరు అని నాకు ఇంకా ఎక్కువ తెలియదు, ఇప్పుడే ఇంకా తెలుసుకుంటున్నాను. నాకు తెలిసింది ఇద్దరే, ఒకటి తెలుగు డైరెక్టర్ అండ్ ఇంకోటి తమిళ డైరెక్టర్. నాకు వాళ్ళ తప్ప ఇంకా వేరే వాళ్ళతో నేను వర్క్ కూడా చేయలేదు, అండ్ వాళ్ళ గురించి అంతగా తెలియదు కూడా. సో అంటే బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ తెలీదా నీకు తెలుగులో?
బిగ్ స్క్రీన్ ఓకే, కొంతమంది అంతా తెలుసు. సో ఏ డైరెక్టర్ తో, అంటే మనకి ఒక డైరెక్టర్ తో వర్క్ చేయాలి అనిపిస్తుంది కదా, ఏ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉంది? అంటే నువ్వు ఓన్లీ సీరియల్స్ లోనే ఉంటావా, అండ్ డూ యూ వాంట్ టు డూ మూవీస్ ఆల్సో? అంటే ఫస్ట్ అయితే అదే సీరియల్స్ అనే అనుకున్నాను. ఇప్పటికీ కూడా అంటే మూవీకి వెళ్ళాలి అనే అంతగా ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. అంటే కంపల్సరీగా నేను వెళ్ళి తీరాలి, నేను ట్రై చేయాలి అలాంటిది లేదు. కాకపోతే ఒక మంచి రోల్ వచ్చి, అంటే చాలా ఇంపార్టెంట్ రోల్, అండ్ అంటే నాకు ఎవరైనా మంచిగా హీరోస్ ఉంటే, అంటే హీరోయిన్ అనే కాదు, గుడ్ క్రూ, అంటే బాగా స్టోరీ బాగుండి మంచి క్రూ ఉండి నా నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటే, నన్ను ఎవరైనా అప్రోచ్ అయితే ఈ అన్ని క్వాలిటీస్ ఉండి ఓకే, ఇంకా నేను కూడా నో చెప్పలేను కదా, అలాంటి సిచ్యుయేషన్ వస్తే గానీ ఖచ్చితంగా చేస్తాను. సో సో ఏ అలా డైరెక్టర్ తో వర్క్ చేయాలని, అలా ఏం ఈ లేదు డైరెక్టర్ తో పర్టికులర్ వర్క్ గా. చేయాలి మేబీ అంటే బిగ్ రాజమౌళి. స్క్రీన్. ఐ నో, ఐ నో, ఇప్పుడు అందరూ అదే ఆన్సర్ చెప్తున్నారు, రాజమౌళి గారితో చేయాలి అని. అవునా? ఈవెన్ నేను కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, ఓకే అంటే ఓకే. నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా. సో రాజమౌళి గారితో నాకు వర్క్ చేయాలని ఉంది, అఫ్ కోర్స్ నీకు కూడా చేయాలని ఉంది అంటే అన్నమాట. బికాస్ అతను ఏ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్ గా ఉంటుంది. బాహుబలిలో కూడా అంతే, ఎంత చిన్న క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్, అంటే లైక్ ఆ క్యారెక్టరైజేషన్ చేయడం కానీ చాలా చాలా బాగుంటుంది. సో లైక్ సో రాజమౌళి గారితో నువ్వు ఇప్పుడు కోయిలమ్మలో యువర్ ఏ పాజిటివ్ అండ్ కూల్ పర్సన్ కదా, కోయిలమ్మలో సీరియల్లో చిన్ని, బయట ఎలా ఉంటావు నాకు తెలుసు. మీరే చెప్పండి మరి. ఆహా, నేను చెప్పొద్దు, నీ నోటితో నువ్వే చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. Hmm. అంటే ఎలా, ఇంట్లో కూడా అలానే ఉంటావా? అయ్యయ్యో, పవర్ పోయింది ఇక్కడ వచ్చింది. ఓకే. మీరు క్వశ్చన్ అడిగాగానే కరెంట్ కూడా కట్ అయి వచ్చింది. 50-50 అని చెప్పొచ్చు, కంప్లీట్ గా కాదు, 50-50 అని చెప్పొచ్చు. కోయిలమ్మలో కాకుండా అక్కడ కొంచెం 50 అండ్ బయట కొంచెం 50, అంటే అల్లరి చేస్తావా? చేస్తాను, అందుకే 50-50 అని చెప్పాను. అంత సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ గా కూడా ఉంటాను యాక్చువల్ గా చెప్పాలంటే, చాలా మంది ఒక్కొక్కసారి అంటారు. అండ్ సమ్ అంటే సిచ్యుయేషన్స్ బట్టి, అండ్ ఇన్ సమ్ సిచ్యుయేషన్స్ ఆబ్వియస్ గా అంటే నేను క్లోజ్ గా ఉండే వాళ్ళతో నాటీగా కూడా ఉంటాను, బాగుంటాను, అండ్ అల్లరి చేస్తాను, అరుస్తాను, కోప్పడతాను, అన్ని చేస్తాను, మిక్స్ అంటే నాకు అన్ని మిక్స్. తెలుసులే నువ్వు ఎలా ఉంటావు. అందుకే 50-50. సో అయితే ఇప్పుడు కోయిలమ్మలో చిన్ని క్యారెక్టర్ అండ్ ఎస్ఎన్ లో తమిళ్ క్యారెక్టర్, ఈ టూ క్యారెక్టర్స్ లో నీ పర్సనల్ లైఫ్ కి ఏది బాగా లింక్ అయి ఉంటుంది అనుకుంటాను? తెలుగు నుంచి 50 తీసుకుంటా, తమిళ నుంచి 50 తీసుకుంటా. నువ్వు అన్ని 50-50 తీసుకుంటావా? 50-50 కలిపి 100 అవుతుంది. 50-50 కలిపి 100 అవుతుంది. ఇప్పుడు నీ ఫ్యాన్స్ ఇలా బుక్ పట్టుకొని కూర్చుంటే ఏం రాసుకుంటారు? లేదు, ఎందుకంటే చిన్ని అంటే సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ క్యారెక్టర్. తనకి అంటే ఫ్యామిలీ కోసం ఓకే, వాళ్ళు ఎంత తప్పు చేసినా వదిలేస్తుంది, అలా అలా ఉంటుంది. ఓకే, సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్ నేను తీసుకుంటాను. అట్ సమ్ టైమ్స్ ఐ బి లైక్ దట్, అండ్ చాలా ఎమోషనల్, అది కూడా తీసుకుంటాను. సో దానికి డెడ్ ఆపోజిట్ క్యారెక్టర్ తమిళ్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు కొంచెం ఎమోషనల్ సీక్వెన్స్ జరుగుతుంది, కాకపోతే అక్కడ ఏంటంటే తను చాలా బోల్డ్ అండ్ రౌడీ బేబీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అది ఏ ఏ సిచ్యుయేషన్ అయినా బోల్డ్ గా హ్యాండిల్ చేస్తుంది. అంటే అందరి ముందు ఏడుస్తూ ఉండదు, ఎవరు ఏమన్నా ఏడుస్తూ ఉండదు, అక్కడ ఏదైనా చెప్పేస్తుంది. కాకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా వస్తే సెపరేట్ గా ఫీల్ అవుతుందే తప్ప ఇంకా సో బోల్డ్ గా అయితే ఆ సిచ్యుయేషన్ ని హ్యాండిల్ చేస్తుంది. సో రెండు తీసుకుంటాను నేను. రెండు కలిపి తేజు. రెండు కలిపి తేజు. అవును తమిళ్. అవును, రెండు కలిపి. సో పాపం మళ్ళీ వీళ్ళతో కూడా మాట్లాడదాం, చాలా మెసేజ్ చేస్తున్నారు. మేము మెసేజ్ చేస్తున్నాం అక్క, హలో. యాక్చువల్ గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, అందుకే ఆన్సర్ చేస్తాను. మీకు రిప్లై చేయకూడదని కాదు, అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని. అంతే. సో దట్స్ వై, అందుకే ఇలా లైవ్ ఇంటర్వ్యూ పెట్టాను, మీరు కూడా చూస్తారని.
సో వీళ్ళకి కూడా కొంచెం క్వశ్చన్స్ మీరు కూడా అడగండి. సారీ రిప్లై ఇవ్వకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి క్వశ్చన్స్ అడగండి. థర్డ్ లా ఏంటి చెప్పాలా? ప్లీజ్ నాకు చదువు గురించి ఇప్పుడు మళ్ళీ అడగండి. మళ్ళీ చదవాలని అనుకోవట్లేదు. చాలు చదవడం. సో ఇంకా అందరూ ఎలా ఉన్నారు? ఎలా ఉంది క్వారంటైన్? రిలీఫ్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. చాలా జాగ్రత్తగా ఉండండి రిలీఫ్ అయినా. SNSN serial waiting with the new episodes. They are coming soon with the new episodes. మే ఐ నో హూ ఆర్ యు? ఆడపిల్లలం, మనుషులం. చూడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వస్తున్నాయి. అవును. తేజు ఒక ప్లీజ్ రీడ్ మై మెసేజ్. హాయ్ SNSN ఫ్యాన్స్ క్లబ్. సారీ నా పార్క్. మరి మీరు జాబ్ కి వెళ్ళరా? లేదండి, షూటింగ్ లోనే సరిపోతుంది. ఇంకా జాబ్ కి ఎక్కడికి వెళ్తాం? పాట పాడండి, పాడుతుంది గ్యారెంటీగా, నేను పాడిస్తాను. డోంట్ వరీ. మీరే పాడాలి, మీరే పాడాలి. 2 లైన్స్ అన్న పాడాలి తేజు నువ్వు. నీ ఫ్యాన్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం 2 లైన్స్ అన్న పాడాలి. గ్యారెంటీగా ఈ లైవ్ ఎండ్ అయ్యేలోపు నేను పాడిస్తాను. ఓకే, పాడుతారా తెలుగులో? నిజంగానే పాడుతుంది తను, తెలుగులో నిజంగానే పాడుతుంది. అవును, నీకు తెలుగు అంటే గుర్తొచ్చింది. నీకు తెలుగు ఎలా వచ్చింది అసలు? అండ్ అలాగే అంతే. తేజు, తేజు ఇక్కడ, తేజు అక్కడే, నువ్వు అక్కడే. ఎలా వచ్చింది అంటే మా మమ్మీ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ కొంచెం తెలుగు టచ్ ఉంది. సో అలాని వాళ్ళ నుంచి నేర్చుకోలేదు. మూవీస్ అది ఇది చిన్నప్పటి నుంచే మమ్మీ సీరియల్స్ మూవీస్ అది పెట్టేది. నేను ఎక్కువ మూవీస్ చూసేదాన్ని. మూవీస్ చూసి 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 ఇంకా తెలుగు కంప్లీట్ గా అర్థమయ్యేది. అండ్ అర్థమయ్యాక ఇంకా మా మావ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అనంతపూర్ దానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా మాట్లాడడానికి ట్రై చేసేదాన్ని. సో ఏదో కొద్దిగా మేనేజ్ చేసేదాన్ని. ఇప్పుడు తమిళ్ ఎలా మేనేజ్ చేస్తున్నానో అలా తెలుగు మేనేజ్ చేసేదాన్ని. సో దాని తర్వాత ఇంకా అక్కడికి వచ్చాక ఇంకా 1 month టప 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 వచ్చేసింది అలాగే, అంతే. అందుకే నువ్వు బాగా తెలుగు మాట్లాడతావు. నేను ఫస్ట్ నువ్వు అంటే మన సీన్స్ ఎంట్రీ అయినప్పుడు నేను షాక్ అయిపోయినా, ఏంటి అమ్మ ఎంత బాగా తెలుగు మాట్లాడుతుంది అని. అవును, ఇంకా రాకపోయి ఉంటే చాలా కష్టం అయిపోయేది. పర్లేదు, బట్ నేనున్నాక నేను నేర్పిస్తాను. ఆ, నాకే సగం తెలుగు సరిగా రాదనుకో, సగం ఏదేదో ఆ వర్డ్స్ అనుకో నేనే. సో తేజు, నీకు SNSN లో అంటే SNSN అనే కాదు, తమిళ్లో నీకు ఆఫర్ వస్తుందని ఎప్పుడన్నా అనుకున్నావా? ఆహా లేదు. అంటే తెలుగులో వస్తుంది అని అనుకున్నావా పోనీ ఫస్ట్? ఎప్పుడు అంటే కన్నడలో చేసేటప్పుడా? ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ కన్నడలోనే చేసావు కదా. అవును. తెలుగులో వస్తుంది అని అనిపించిందా నీకు? వస్తుంది అని ఏం అనుకోలేదు. కాకపోతే ఏదైనా ఆడిషన్స్ వస్తే వెళ్దామని అనుకున్నాను. ఎందుకంటే తెలుగు తెలుసు కదా, సరే వెళ్దామని ఒక ఆలోచన అయితే వచ్చింది. కానీ అంతగా లేదు అయ్యో చెయ్యాలి అని. ఎందుకంటే అది ఇంకా 3 months కదా, స్టార్టింగ్ 3 months. ఇక్కడ బానే ఉన్నాయి డేట్స్, 20 days చేస్తున్నాను. ఇంకా ఎలాగో ఖాళీ లేదు. సో 20 days అంటే ఇంకా సర్లే చేసేసుకొని ఇక్కడే ఉండిపోదాం. దాని తర్వాత ఏమైనా డేట్ తగ్గితే దాని తర్వాత చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఇది ఒక్కటి ప్రాజెక్ట్ ఉంది కదా అని వదిలేశాను. కాకపోతే అంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు. బట్ బెంగళూరు టు హైదరాబాద్ కి ట్రావెల్ చేయడం నీకు అమ్మో ట్రావెల్ చేయాలా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా ఎవ్రీ టైమ్? అంటే ట్రావెల్ అయితే నాకు ఫస్ట్ నుంచి అంత ప్రాబ్లం ఏం లేదు, ట్రావెల్ చేశాను. సో ఓకే, అంటే అలవాటు అయిపోయింది. అండ్ ఐ లవ్ ట్రావెలింగ్ ఆల్సో. సో ఇప్పుడు ఎలా అంటే 3 states, బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై, ఇలా ట్రయాంగల్ వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. సో అలవాటు అయిపోయింది ఇంకా, అంతే. ఓకే, అంటే తెలుగు వచ్చు కాబట్టి నీకు తెలుగులో వస్తే వెళ్దాం అనుకున్నావు. బట్ వాట్ అబౌట్ తమిళ్? అంటే నీకు అది వస్తుంది అని ఒక అనిపించిందా, లేదంటే ఒకవేళ వస్తే వెళ్దాము? పోయింది, పవర్ పోయింది. యూపీఎస్ లేదు. వచ్చింది.
ಅದು UPS ಇದೆಯಾ ನೋಡು ಒಂದ್ಸತಿ. ಅಥವಾ ನಾರ್ಮಲ್ ಪವರೇ ಬಂದಿದೆ ಒಂದ್ಸತಿ ಚೆಕ್ ಮಾಡಿ. ಹಾ, చెప్పండి సారీ. ఇట్స్ ఓకే. సో తెలుగు అంటే వచ్చు కాబట్టి నువ్వు ఓకే తెలుగులో వస్తే వెళ్దాం అనుకున్నాం. వాట్ అబౌట్ తమిళ్ అంటే అది వస్తుందా అనుకున్నావా? బికాస్ అది లాంగ్వేజ్ రాదు నీకు ఫస్ట్. అవును. అంటే తెలుగుకి వచ్చినప్పుడు నాకు తెలుగు అంటే కోయిలమ్మకి వచ్చిన తర్వాత కూడా 3 months లోనే నాకు వేరే తెలుగు ఆఫర్స్ కూడా వచ్చాయి. అంటే ఇంకో ప్రాజెక్ట్ తెలుగులో చేయడానికి. కాకపోతే బెస్ట్ చేద్దామనే వెయిట్ చేశాను కొన్ని రోజులు. ఆ గ్యాప్ లో ఏంటంటే ఇంకా తమిళ ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలియదు కానీ విన్నాను బాగుంటుంది అని విన్నాను. సో అంటే ఇండస్ట్రీ అది కూడా బాగుంటుంది. మమ్మీ పవర్ ఒక్క నిమిషం. సరే అది ఇలా ఓపెన్. సారీ, అదే అనుకున్నాను కానీ ఆ వచ్చాక ట్రై చేద్దామని అనుకున్నాను. వచ్చింది. తర్వాత కొంచెం ఓకే లాంగ్వేజ్ రాదు కదా, ఎలా మేనేజ్ చేయాలి నేను అది ఇది అనుకున్నాను. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం బాగానే హెల్ప్ చేశారు వాళ్ళందరూ. సో బట్ అది చేసినప్పుడు ఏంటి నీ ఫీలింగ్? ఫస్ట్ లాంగ్వేజ్ రాదు అని ఎంట్రీ అయిపోయావు కదా, ఏంటి అంటే ఆ ఫీలింగ్ ఏంటి? అంటే ఫస్ట్ అనుకున్నాను అబ్బా లాంగ్వేజ్ రాదు కదా ఎలా అని. ఎంతో మంది కన్నడ నుంచి ఇప్పుడు తెలుగు చేసేటప్పుడు కూడా తెలుగు రాకుండానే వచ్చారు. వాళ్ళంతా తెలుగు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఇంకా నాకు లాంగ్వేజ్ రాకుండా తమిళ్ చేయొచ్చు కదా, అలా ఏం అనిపించలేదు నాకు. సో ఇంకా ఫస్ట్ డే అంటే యువర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డే ఫస్ట్ డే యువర్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ చేసినప్పుడు. యాక్చువల్ గా పాపం వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు కానీ నేను ఓకే ఎలా ఏంటి అని చాలా భయపడ్డాను. అంటే ఓకే కూల్ గా ఉన్నాను. యాక్టింగ్ అయితే వచ్చు, వాళ్ళు ఏం చెప్తారో అది మనం చెయ్యొచ్చు కానీ లాంగ్వేజ్ ఎలాగబ్బా అని చాలా టేక్స్ కూడా ఫస్ట్ సీన్ అదే అనుకుంటా ఎక్కువ టేక్స్ తీసుకుంది. ఎలాగబ్బా అని ఆలోచించాను. పర్లేదు ఆ ఒక్కటే. దాని తర్వాత ఒక్క షెడ్యూల్ కొంచెం కష్టం అయ్యింది. అండ్ నాకు పర్లేదు కొంచెం తమిళ్ అర్థం అయ్యింది. అంటే దానికన్నా ముందు కూడా మూవీస్ చూసేదాన్ని కదా, సో తెలుగు తమిళ్ అర్థమయ్యేది. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అర్థమైంది. అండ్ అది ఒక్కసారి బిఫోర్ చూసేసుకొని అది నేను డెలివర్ చేశాను డైలాగ్స్ కానీ. సో అంత కష్టపడలేదు, పర్లేదు. అండ్ ఒక షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్ కి వెళ్ళేసరికి వాళ్ళే షాక్ అయిపోయారు. వాట్, ఈ అమ్మాయి అయినా ఫస్ట్ షెడ్యూల్ అంత కష్టపడింది అని అనుకున్నారు. సో మరి ఇప్పుడు నీకు ఎలా ఉంది? అంటే ఫ్రీగా సేమ్ తెలుగు చేస్తున్నట్టే ఉందా? అవును, డైలాగ్స్ ప్రాబ్లం అలాంటివి ఏం లేదు. అవును. అంటే చాలా రోజులేం తీసుకోలేదు, తొందరగానే ఇంకా సెట్ అయిపోయింది అంతా. సో ఇప్పుడు నీకు కొంచెం కొంచెం తమిళ్ వచ్చు, రైట్? ఇప్పుడైతే ఫుల్ గా ఇంకా ఏం ప్రాబ్లం కాకుండా ప్రాంప్టింగ్ వాళ్ళు ఇస్తుంటే అందుకొని చెప్పేస్తూ ఉంటాను, ప్రాబ్లం లేదు. సో సో ఏంటి మన తెలుగులో మాత్రం నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ డే? లేదు, లాంగ్వేజ్ అయితే లేదు కానీ అంటే కొత్త కొత్త సెట్ కదా, అది కొంచెం ఉంటుంది. సో అలా నీకు కోయిలమ్మ వల్ల నీ కెరియర్ కి ఎలా ఉంది తెలుగు? అంటే హౌ యూ ఫీల్ కోయిలమ్మ వల్ల? ఇప్పుడు మనకి ఏదైనా క్యారెక్టర్స్ చేస్తే, ఒక ప్రాజెక్ట్ వస్తే ఏదైనా క్యారెక్టర్స్ చేస్తే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది కదా, ఈ ప్రాజెక్ట్ వల్ల మనకి మన పేరు ఎక్కడికో వెళ్ళింది, ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. ఆడియన్స్ కి ఎంత ఫీలింగ్ ఉంటుందో అంతకు మించి మనకు ఉంటుంది కదా, బికాస్ మనం ఆ క్యారెక్టర్ లో చేస్తున్నాం కాబట్టి. సో కోయిలమ్మ వల్ల నీకు అలాంటి ఏదైనా కెరియర్ కి ప్లస్ అయింది అండ్ నా కెరియర్ బాగుంటుంది అని మన ఇన్నర్ ఫీలింగ్స్ మనకి చెప్తుంటుంది. అఫ్ కోర్స్. అంటే ఇప్పుడు చాలా మంది చాలా కష్టపడుతుంటారు. అంటే అఫ్ కోర్స్ మేము కూడా కష్టపడుతుంటాము. ఆ హార్డ్ వర్క్ కి ప్రతిఫలమే ఇప్పుడు మాకు దొరుకుతూ ఉంటుంది. కాకపోతే ఒక హీరోయిన్ గా కాకుండా ఒక టైటిల్ హీరోయిన్ గా నాకు ఫస్ట్ సీరియల్ వచ్చేసరికి అదే నాకు చాలా పెద్ద ప్లస్ అయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ బేసికలీ ఫ్రమ్ లైక్ కంప్లీట్లీ ఒక హీరోయిన్ బేస్డ్ ఆనే ఉంటుంది కదా. సో దాని వల్ల ఇంకా అది చాలా ప్లస్ అయింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. కోయిలమ్మ వల్ల ఇంకా నాకు ఏది ఆపర్చునిటీ దొరికినా ఇంకా అవుతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో తేజు అని పిలుస్తారా ఎక్కువ, చిన్ని అని పిలుస్తారా? చిన్ని, బయట అయితే చిన్నినే. సో తేజు అయితే కష్టం అందరం కదా. అవును. సో యు ఆర్ హ్యాపీ విత్ కోయిలమ్మ? యా, వెరీ మచ్. అయితే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ చూస్తుంటాం కదా. ఇప్పుడు మన కోయిలమ్మతో పాటు చాలా సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్నాయి కదా, మాలో కానీ ఇంకా వేరే ఛానల్స్ లో కానీ. ఆ సీరియల్స్ ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ మనకి వస్తే బాగుండు, ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను చేయగలను అని మనకి ఏదో ఒక ఫీలింగ్ లాగా అనిపిస్తుంటుంది.
అంటే అది ఎవరితో షేర్ చేసుకోము మనము. బట్ మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. మౌనరాగం, కార్తీక దీపం ఇలాంటి చాలా సీరియల్స్, బిగ్ సీరియల్స్ ఉన్నాయి. సో నీకు అలా ఏమైనా అనిపించిందా కోయిలమ్మ కాకుండా ఐఎమ్ హ్యాపీ విత్ చిన్ని. వేరే ఏ సీరియల్? ఐఎమ్ హ్యాపీ విత్ చిన్ని. చిన్నియా? ఇంకా ఏ Yeah. సీరియల్ నీకు అలా అనిపించలేదా? అలా ఏం అనిపించలేదు, కాకపోతే నాకు మైథాలజీ చేయాలని ఉంది. మైథాలజీ చేయాలన్నది అంతే. చేయాలంటే ఇది ఎవరెవరు చూస్తారో వేరే వీడియో. సీరియల్ వచ్చి ఆ క్యారెక్టర్ చేయాలని ఎప్పుడు అనిపించలేదు, కానీ నాకు ఏ క్యారెక్టర్ వచ్చినా నేను దాంట్లోనే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ యా, నాకు పర్సనల్ గా మైథాలజీ చేయాలని ఉంది. సో కన్నడలో నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? యష్ యాక్టర్. యష్. యాక్టర్ ఓకే. యాక్ట్రెస్ లో? యాక్ట్రెస్ లో మేబీ అతని వైఫ్ రాధికా పండిత్. నువ్వు నీకు ఫేవరెట్ అంటూ ఎవరు లేదని ఈ లైవ్ ద్వారా తెలిసిపోయింది నాకు క్లియర్ గా. అంటే అందరి పర్ఫార్మెన్స్ ఇష్టపడతాను, అంటే నాకు నచ్చుతుంది వాళ్ళకి, అంటే ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారని ఎంకరేజ్ చేస్తానే కానీ పర్టికులర్ గా "ఓ, వీళ్ళు చాలా బాగున్నారు" అలా ఏమి ఉండదు. సో నీకు అలా ఫేవరెట్స్ అంటూ ఏమీ లేదు, మొత్తం అన్ని ఏది ఏది నచ్చితే అది నీకు ఫేవరెట్ అంతేనా? అంతే. సో యాక్టర్ కాకముందు నువ్వు ప్లాన్ చేసుకొని రాలేదన్నావు కదా యాక్టర్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలి అని. ఇండస్ట్రీకి రాకపోతే తేజు అసలు ఏమి అవ్వాలనుకుంది? ఇప్పుడు తేజు యాక్ట్రెస్ అని ఒకటి పడింది తేజు పక్కన. తేజు యాక్ట్రెస్ కాకపోతే తేజస్విని డాక్టర్, తేజస్విని లాయర్, అలాంటి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైనా ప్రైవేట్ కంపెనీలో. అంతేనా? తేజస్విని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతేనా? అంతే, బి ఇంజనీర్. సో తేజ యాక్టర్స్ కాకముందుకు మాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా కనిపించేది అంతే. బట్ యు లక్కీలీ కేమ్ టు ఇండస్ట్రీయా? యా, యాక్చువల్లీ తేజు అనే అమ్మాయి దొరికింది తెలుగులో. బట్ నువ్వు మాకైతే నా ఫీలింగ్ ఏంటంటే నువ్వు తెలుగు అమ్మాయి లాగానే నాకు అనిపించావు ఈ రోజు. అందరూ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నారు. ఇంకా తమిళ్కి వెళ్తే తమిళ వాడికి తమిళ అమ్మాయి అంటారు, తెలుగులో తెలుగు అమ్మాయి అంటారు. సో ఇంకా అలా సెట్ అయిపోతున్నాను. బికాస్ ఎందుకంటే నేను వేరే ప్రాజెక్ట్స్ లో కూడా చేస్తున్నాను కదా. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళు తక్కువ అని చెప్పట్లేను, బికాస్ దే ఆర్ ఆల్సో మై బేబీస్. కానీ వాళ్ళు తెలుగు అమ్మాయి లాగా కనిపించలేదు. బట్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేసి ఏది డౌట్స్ ఉన్నా సరే మమ్మీ ఏంటది, మమ్మీ ఏంటని అడిగారు. స్టార్టింగ్ లో వాళ్ళు బెంగళూరు అమ్మాయి లాగా, అంటే కన్నడ, తమిళ్ అలా వచ్చిన అమ్మాయి లాగా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం వాళ్ళు నేర్చుకొని రెడీ అయ్యారు. మాత్రం నేర్చుకుని కాదు, టోటల్ గా తెలుగు అమ్మాయి లాగా వచ్చేసారు. ఎవరు స్టార్టింగ్ అనుకోలేదు నేను కన్నడ అమ్మాయి అని, అందరూ తెలుగు అమ్మాయి అనుకున్నాను నన్ను స్టార్టింగ్ లో నుంచి. అలా వచ్చేసావు నువ్వు. ఊడి పడిపోయావు, ఇలా ఊడి పడిపోయావు బెంగళూరు నుంచి. అంతేగా. సో ఏంటి, ఎవరైనా ఏదైనా వింత క్వశ్చన్స్ ఏదైనా అడుగుతున్నారా? తెలీదు, చూడలేదు నేను కూడా. అవును, బిజీగా మాట్లాడేసుకుంటున్నాం కదా. అవును. అండ్ దే ఆర్ ఆల్సో హ్యాపీ. ఐ థింక్ అందరూ హ్యాపీ అయ్యారు అనుకుంటా తేజు దగ్గర నుంచి చాలా. అవును. ఆన్సర్స్ క్వశ్చన్స్ నేను అడిగేసి వింత వింత క్వశ్చన్స్, ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్. మీరు ఇంకా ఏం అడగాలనుకుంటున్నావు అడిగేస్తే. తమిళ కేక్ ఎట్లా టేస్ట్ కదా నీకు కేక్ రింగా. తేజుని అడగాలని బోల్డ్ అని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. బట్ ఆటోమేటిక్ గా వచ్చేసాయి నేను చూడక ముందుగా ఆల్మోస్ట్ చాలా వరకు. అడిగారు కదా, చాలా క్వశ్చన్ అడిగారు. అవును, తమిళ్ ఫ్యాన్స్ గురించి చెప్పావు. వాట్ అబౌట్ తెలుగు ఫ్యాన్స్? చెప్పాను కదా, తెలుగు ఫ్యాన్స్ లాగే నాకు తమిళ్లో కూడా అంతగా చెప్పారంటే ఆఫ్ కోర్స్ రెండు కలిపేసి నేను చెప్పాను అప్పుడు. అంతగా
ఒకే క్వశ్చన్ లో రెండు అంతే. తెలుగులాగే తమిళ వాళ్ళు కూడా నాకు లవ్ అండ్ కేర్ చూపిస్తున్నారు, అంతగా నన్ను అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అంటే చూస్తున్నారు అంటే ఇంకా అర్థం ఏంటి? రిఫ్లెక్షనే కదా. అంటే నువ్వు ఇంకా నిన్ను ఒకవేళ ఏదైనా క్వశ్చన్స్ ఇంటర్వ్యూ చేయాలన్నా ఒక 4-5 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు అనుకుంటాను. దానికి లింక్ చేసేసి అంతే కదా, అంతే కదా. ఆన్సర్స్ చూపిస్తావు. అవును. సో ఇప్పుడు అసలు టఫెస్ట్ రౌండ్ ఏంటి? ఇప్పుడు నార్మల్ క్వశ్చన్స్ తో అయిపోయింది. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగబోతున్నాను ఇప్పుడు. ఏముంటుందో ఇవన్నీ ర్యాపిడ్ లో పెట్టాలి actually గా. మై బేబీ కొంచెం తప్పదు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే. చెప్పాలి మమ్మీ నువ్వు అంతే. ఓకే, ఐ ట్రై. మానస్ తో యాక్ట్ చేస్తున్నావు, ఓకే. నువ్వు ఎవరితో యాక్ట్ చేయాలి అనుకుంటున్నావు? సీరియల్లోనా? సీరియలో, మూవీయో, ఏదైనా సరే. యష్. మూవీ, సీరియల్. యష్ వస్తే ఇంకా బాగుంటుంది, బట్ రాడు. యష్ రాడు, నువ్వు చెప్పు. యష్ లాంటి వారు ఎవరైనా. దానికి దీనికి పెట్టకు. ఇప్పుడున్న వాళ్ళలో ఇప్పుడున్నారు కదా ఇప్పుడున్న వాళ్ళలోనా? ఇప్పుడే కదా ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళనే నువ్వు చూస్ చేసుకోగలవు. ఎవరు వస్తారు మనకు తెలియదు కదా. నెక్స్ట్ టీవీ టెలివిజన్ లో ఎవరితో యాక్ట్ చేయాలి అనుకుంటున్నావు? అంటే పేరుగా ర్యాపిడ్ ఫైర్ లో ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ఇవ్వాలి. యాక్చువల్గా నీకు ఒకటే 1 వర్డ్ ఆన్సర్ చేయాలి. బట్ నీకు నా బేబీ కదా అని నేను నీకు ఆలోచించుకోవడానికి టైం ఇస్తున్నాను, బట్ ఇవ్వను నెక్స్ట్ క్వశ్చన్ నుంచి. నాకు తెలియట్లేదు, ఎవరు నాకు గుర్తుకు రావట్లేదు. పోనీ ఎవరు యాజ్ ఏ మదర్ గా అంటే ఈమె తన మదర్ అయితే బాగుండు, తన ఫాదర్ అయితే బాగుండు అని అనుకున్నాను. యాజ్ ఏ సిస్టర్ కానీ. మై డాడా. అలా మై డాడా. డాడా. వావ్, తొందరగా మనోజ్ గారికి ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ ని ఫార్వర్డ్ చేసేయాలి. అవును, చేయండి. ఐ విష్ ఐ డూ. తమిళ్లో చేస్తే బాగుంటుంది. తెలుగులో అందరూ చూసారు కదా, తమిళ్లో చూస్తే బాగుంటుంది. ఐ థింక్ 17 minutes లో ఇట్స్ గోయింగ్ టు బి. మళ్ళీ నేను యాడ్ చేయాలి.